హలో అండి, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనేహ నార్వే డైరీస్. నా పేరు నిహారిక అండ్ వీఆర్ క్యూట్ తెలుగు ఫ్యామిలీ కరెంట్లీ లివింగ్ ఇన్ నార్వే. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ నేను నార్వేలో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో చూపించడానికి ట్రై చేశాను. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో పర్సనల్గా నాకు వరలక్ష్మి వ్రతం అనేది చాలా స్పెషల్. చిన్నప్పుడు అంటూ ఉంటారు కదా ఫేవరెట్ ఫెస్టివల్ అని. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ ఇస్ దిస్ వరలక్ష్మి వ్రతం ఫర్ మీ. మనకి ఫెస్టివల్ అనగానే మంచి పాజిటివ్ వైబ్స్, హాయిగా ఆ రోజంతా పూజ చేసుకొని మంచి పిండి వంటలు తిని హాయిగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందో అంత పని కూడా ఉంటుంది. డెకరేషన్ అని, ప్రసాదాలని, పిండి వంటలని చాలా పని ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ పాజిటివిటీ ఇట్స్ డిఫరెంట్ లెవెల్. ఈ వరలక్ష్మి వ్రతం ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్, ఎవరికి తోచినట్టు వాళ్ళు. నేను స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. యాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇండివిజువల్గా వ్రతం చేసుకోవడం. కొన్ని మా మమ్మీని అడిగి, యూట్యూబ్లో చూసి, కొన్ని నా ఓన్ ఐడియాస్తో నాకు తోచినంత వరకు వ్రతం చేసుకున్నాను. ఈ ఫెస్టివ్ సీజన్లో మీకు యూజ్ అయ్యి ఒక మంచి టిప్ చెప్తాను. మనకి ఫెస్టివల్స్ అనగానే సిల్వర్ ఐటమ్స్ ఎలా వాష్ చేసుకోవాలో అర్థం కాదు కదా. సో టైం సేవింగ్ టిప్ ఇది. నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఇలా వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అది పీసెస్ లాగా వేసుకోవాలి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నేను ఫస్ట్ యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు వర్కౌట్ అవుద్దో లేదో అనుకున్నాను. సమ్హౌ ట్రై చేశాను, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. స్పెషల్లీ ఈ పండగల టైంలో మనకి ఇలాంటి టైం సేవింగ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇలా వాటర్ అండ్ అల్యూమినియం ఫాయిల్ బాయిల్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి మన సిల్వర్ ఐటమ్స్ ఏవైతే క్లీన్ చేయాల్సినవి ఉన్నాయో దాంట్లో వేసి ఒక లెస్ దెన్ 5 minutes ఉంచి తీస్తే చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. నేను బ్రష్ కూడా చేయనవసరం లేదు. బట్ ఇంకా కొన్ని ఏమన్నా అలా అనిపిస్తే బ్రష్ చేసుకోవాలి. బట్ నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ ఫెస్టివల్స్ అప్పుడు మనకి ఇండియాకి, ఫారెన్కి మెయిన్గా డిఫరెన్స్ తెలిసేది ఎక్కడంటే పూలు. మనకి ఇండియాలో దొరికినట్టు డిఫరెంట్ వెరైటీస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ ఫ్లవర్స్ అస్సలు దొరకవు. మనకి ఏదైనా పూజ ఉంది, మనకి ఫ్లవర్స్ కావాలి అంటే బొకేస్ ఈజ్ ద ఓన్లీ వే టు బై ఫ్లవర్స్ హియర్. మనకి అక్కడలాగా మంచిగా పూల మూరలు కానీ మాలలు కానీ దొరకవు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అ వే టు మేక్ అవర్ ఓన్ పూలమాల. సో నేనేదో నా తెలివి ఉపయోగించి ఏదో పూలమాల అయితే చేశాను. ఇది వ్రతం రోజు మార్నింగ్. యాజ్ మాది రెంటెడ్ అపార్ట్మెంట్ కాబట్టి అలా మెయిన్ డోర్ బయట చిన్న స్పేస్లోనే ఏదో తోచినట్టు వేశాను ముగ్గు, వేయాలి అని చెప్పి. తర్వాత ఇక్కడ దేవుని సెట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ కొంతమందికి ఉండొచ్చు ఒక ఒపీనియన్, పూజ చేసుకోవాలంటే ఇంత హడావిడి చేయాలా అని. అట్లా ఏముండదు. జస్ట్ ఒక దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా మొక్కుకున్నా చాలు. బట్ పర్సనల్గా నాకు ఇలాంటి డెకరేషన్ చేయడం కానీ, కొంచెం హడావిడి చేయడం ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీకి దూరంగా ఫారెన్లో ఉంటున్న వాళ్ళకి ఇలా పండగల టైంలో కొంచెం హడావిడిగా అలా చేసుకుంటే ఆ హోమ్ సిక్ అనేది కూడా అంతగా అనిపియదని నా ఫీలింగ్. సో ఇక్కడ మా అమ్మవారిని రెడీ చేస్తూ కొన్ని ఓన్ ఐడియాస్తో మొత్తానికి ఇలా సెట్ చేశాననమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆల్సో, బాగా డెకరేట్ చేశానని. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇంట్లో పూజారి స్వయంగా లేకపోయినా కానీ ఆ యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటే పూజారి దగ్గరుండి పూజ చేయించినట్టే అనిపించింది. సో యూట్యూబ్లో వీడియో పెట్టుకొని వీ ఫినిష్డ్ అవర్ పూజ. అండ్ ఆల్సో మా ఇంట్లో ఏ పూజ అయినా సరే నేను మా హస్బెండే కాకుండా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటా.
బికాస్ దే విల్ ఆల్సో గెట్ టు నో అవర్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. సో ఇలా నా వ్రతం కంప్లీట్ చేసుకున్నాను. ఐ ఫీల్డ్ వెరీ బ్లెస్డ్. అండ్ ఆల్సో ఇది మా మమ్మీ, ఇండియాలో మా మమ్మీ పెట్టిన అమ్మవారు. చాలా మిస్ అవుతున్నా. ఇయర్ ఫస్ట్ టైం అక్కడ లేను. అందుకే వీడియో పంపిమని చెప్పాను. వీడియో తీసి పంపించారు మమ్మీ. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మాకు ఇలాంటి పూజలు అలవాటు అవ్వడానికి మా మదర్. సో వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సో యా, మీరు కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.